నిరుద్యోగ యువతను రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, విద్యార్థులు మరియు నిరుద్యోగులకు 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆస్పిరెంట్స్ అనే ఆస్పిరెంట్ 2 పాయింట్ అని చెప్పేసి శంకర్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి నోటిఫికేషన్లు వస్తలేవు, జీవితం గడవాలంటే కష్టమవుతుంది. మరి తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి వీడికి ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఆశతోటి హైదరాబాద్కు పంపించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఫీజులు కట్టి చదివించి రెడీగా ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వంలో పడకపోగా చివరికి విసిగిపోయి టీ పాయింట్ పెట్టుకున్నారు. ఇది ఒక డ్రామా చూడండి. నిరుద్యోగులతో రాహుల్ ముచ్చట. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు పోయినరు, నిరుద్యోగులతో ముచ్చటించిండ్రు, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండ్రు. నమ్మబలికితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగంతో ఆశ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని చెప్పేసి ఊరూరు వాడవాడ తిరిగి వీళ్ళ తల్లిదండ్రుల్ని తాత ముత్తాతల్ని అందరినీ కూడా ఒప్పించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నమ్మబలికిండు. మరి ప్రియాంక గాంధీ మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలోకి వచ్చి ఆమె నమ్మబలికింది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఒక్క ఉద్యోగం పీకేయండి మీరు, కేసీఆర్ గారు ఉద్యోగం పీకేస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నమ్మబలికితే ఇంతమంది పెద్దలు చెప్తుండగా అని చెప్పే ఆశతోటి ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా నిజంగా చాలా కష్టపడి అధికారంలో తీసుకొచ్చింది. ఈ నిరుద్యోగులకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగుల పట్ల మేము నిలబడతాం, వారి గురించి పోరాడతాం అన్న వాళ్ళందరూ కూడా ఇలా పదవులలోకి ఎక్కిండ్రు, నిరుద్యోగుల్ని మర్చిపోయినరు. మరి ఈ పాపం మిమ్మల్ని ఉట్టిగానే వెంటాడదు, తప్పనిసరిగా వెంటాడుతుంది. ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది? మేము మీకు ఉద్యోగాలు ఇయ్యము, శంకర్ లాంటి వాళ్ళు టీ పాయింట్ పెట్టుకోండి, మరి ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకెక్కడైనా పని చేసుకొని చిన్న చిన్న పనులు, మేము మాత్రం ఉద్యోగాలు ఇయ్యమని చెప్పేసి ఇలా యువతకు ఒక ఇండైరెక్ట్ సమాచారాన్ని పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళ ఉసురు ముట్టొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే త్వరలో పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సాగునీరుతోనే జిల్లా రూపురేఖలు మారుతాయి. మనం బతుకుదెరువు వ్యవసాయం కనుక ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే ఇది కంప్లీట్ అయితేనటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు మొదటగా జూరాల నుంచి అనుకున్నా, ఆ ఉన్న జూరాల నుంచి కోయిల్ సాగరు నెట్టెంపాడు అవే నింపలేకపోతున్నాం. మొన్న జనవరిలో పోయి చూస్తే కూడా బురద. కానీ ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నుంచి మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ముందే పసిగట్టి అందరితో మాట్లాడి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 90% కంప్లీట్ చేసుకుని నార్లాపూర్, ఒట్టెం, ఏదుల, కరివేన, ఉదండాపూర్ వరకు టోటల్ కంప్లీట్ చేసుకుని ఒక 10%, 11% పనులు కాలువలు తవ్వితే నీళ్లు వస్తాయనేటువంటి భావనతో టెండర్లు కూడా కాల్ఫర్ చేసి ఎలక్షన్స్ కాగానే ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలే కంప్లీట్ చేసుకుని జిల్లాకు నీళ్లు ఇవ్వటువంటి యజ్ఞంతో ముందుకు పోయిన సందర్భం మరి మీకు అందరూ తెలుసు. లేనిపోని హామీలు ఇచ్చి మరి హామీలు నమ్మి ఎన్నో హామీలు ఇచ్చింది. దానిలో మేము అన్న వీళ్ళందరూ మాట్లాడుతూ చెప్తారు. వీళ్ళు మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన కొంగడికి అక్కడనే ఉంది. ఒక 30 మంది చేయలేం లేదు. పాత బిల్లు ఇచ్చి ఇంత అయిందంత చెప్తుండ్రు. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. ఆన్ చేస్తే 40-50 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లలో ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఎరుగుతుంది. చేపలు పెంచుకోవచ్చు. గొర్రెలకు, ఆవులకు మేత, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా కూడా పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయ కూడా చేయలేము. ఈ రోజు వరకు కూడా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఇక మిగిలింది 1 సంవత్సరం. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది. 2 బడ్జెట్లు. ఈ రోజు వరకు కూడా ఏం మొదలు కాలేదు కనుక లాభం లేదని ఖచ్చితంగా మనం నార్లాపూర్ టు ఉదండాపూర్ వరకు, కరివేనా ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే. జనాన్ని కదిలించాల్సిందే. కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే. ఇమ్మీడియట్ గా
పనులు ప్రారంభించేటట్లు చేయాల్సింది అనేటువంటి దాంతో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా దాని డేటు అవన్నీ కూడా మళ్ళీ మేము కేసీఆర్ గారితో మా అధినాయకులతో మాట్లాడి మేము ముఖ్యులందరం కలిసి వెళ్ళి మాట్లాడి ఆ కార్యాచరణ అనేది ఎట్లా అనేది విధి విధానాలు మళ్ళీ ఒక రోజు ప్రకటిస్తాం. దానిపైన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ ఎవరు, మధ్యలో ఎవరు, లాస్ట్కి ఎవరు, ఏదనేది అందరం మేము 14 నియోజకవర్గాల నుంచి ఒకే తాటిపైన ఒకే ఎజెండా, రైతుల ఎజెండానే. రైతు బతుకుతూనే అందరు బతుకుతారు. ఒక రైతు ఎజెండా విన్నే చేయాలని చెప్పని. మీన్వైల్ మధ్యలో కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే లీడర్ల కొనుగోలు కేంద్రాలు పెట్టుకుంటారు. యుద్ధాల కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను కొందరు విమర్శించడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆయన గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ కూడా వారి హయాంలో బంగారం కొనవద్దని ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. యుద్ధ పరిస్థితుల వల్ల ప్రజలకు ప్రధాని సూచనలు చేస్తే ప్రతిపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు తాను కూడా ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కరెంటుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్లను వాడాలన్నారు. బాసంగారి వెంకట్, తుంగ కనకయ్య, సంతోష్, గోనె మార్కండేయులు పాల్గొన్నారు. దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం, యుద్ధం వల్ల తలెత్తబోయేటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఈ దేశ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ మనమందరం పాటించాల్సినటువంటి కొన్ని సూత్రాలని రాజకీయాలతో సంబంధం లేకుండా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఉంచడం జరిగింది. దానికి ఆలోచన లేని వ్యక్తులు, అర్థం కానటువంటి మూర్ఖులు నోటికొచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది దురదృష్టకరం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా బంగారం కొనొద్దని చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళకు గుర్తుండదు. ఆఖరికి ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకున్న మన్మోహన్ సింగ్ గారు కూడా నిండు పార్లమెంట్ లో చెప్పిండ్రు, భవిష్యత్తులో భారతదేశ ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోలును ఆపండి అని చెప్పిండ్రు. ఆ రోజు వాళ్ళకి మంచిగా వినబడింది సౌండ్. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత ఈ దేశ ప్రధానులు బంగారం కొనొద్దు అనే రోజు చాలా గొప్పగా కనబడ్డది కాంగ్రెస్ నాయకులకి. యుద్ధం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లాంగ్ స్టాండింగ్ లో యుద్ధం కొనసాగితే మన దేశ ప్రజలకి భవిష్యత్తులో కష్టం రాకూడదని ముందు చూపుతో ప్రజలని అలర్ట్ చేసినటువంటి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. స్వాగతించాల్సింది పోయి మళ్ళీ చెప్తున్నా నేను, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పిన రోజు బంగారం కొనొద్దంటే మంచిదైతుంది, నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు అని అంటే కాంగ్రెస్ వల్ల కష్టంగా కనబడుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి, మోడీ గారు నో అంటే మనం ఎస్ అనాలి. దీన్ని మూర్ఖత్వం అంటారు తప్ప రాజకీయం అనరు. దేశ హితం కోసం, జనహితం కోసం, భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. దాన్ని స్వాగతించాలి, హర్షించాలి. కామన్ మ్యాన్ అర్థం చేసుకుంటున్నాడు కానీ మనోళ్ళు మాత్రం, కాంగ్రెస్ వాళ్ళకి, ప్రతిపక్షాలకు మాత్రం అదేదో నేరంగా కనబడతా ఉంది. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకొని నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం. ప్రజలందరికీ నేను 2 చేతులు జోడించి వినమ్రపూర్వకంగా చేసేటువంటి అప్పీల్, సిద్దిపేటలో చాలా బంగ్లాలు కనబడుతున్నాయి. దయచేసి ఇంటి యజమానులందరూ కూడా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి బంగ్లాలు కడుతున్నాం గాని 2 మెగావాట్ల కరెంటు ప్లేట్లు, సోలార్ ప్లేట్లని బంగ్లా మీద పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటలేరు. ఇది బాధాకరం. దయచేసి ముందుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వెంటనే రేపటి నుంచి భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని మా సిద్దిపేట జర్నలిస్టు మిత్రులు కూడా దేశానికి ఆదర్శంగా నిలబడే, సొంతంగా ఇల్లున్నటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి రేపటి నుంచి మీ ఇళ్ల మీద సోలార్ ప్లేట్లను పెట్టుకొని
కరెంటు జనరేట్ చేసే కార్యక్రమానికి సిద్దిపేట జర్నలిస్ట్ మిత్రులే శ్రీకారం చుట్టిరని మీరు ముందుకు రావాలని నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇళ్లలో గ్యాస్ స్టవ్లు బంద్ చేసి ఇండక్షన్ స్టవ్లనే వచ్చినాయి, కరెంటుతో నడిచేటువంటి స్టవ్లు. దయచేసి వాటిని వాడదాం. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ వాహనాలు వాడదాం. ఇంటి మీద సోలార్ ప్లేట్లు పెట్టుకుందాం. భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని సద్వినియోగం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 2 మెగావాట్లు ప్రతి ఇంటి మీద ముందు పెడితే 78,000 రూపాయల సబ్సిడీ భారత ప్రభుత్వం నుంచి వస్తుంది. మా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు మా మీడియా మిత్రులకు కూడా సిద్దిపేటలో మనం దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టి ప్రతి ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సహకరించాల్సిందిగా సిద్దిపేట మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సవినయంగా ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాల అమలు ఒక్కొక్కటిగా అందిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలంలో పర్యటించిన మంత్రి జగ్గన్నపేటలో రాజ్ కుమార్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించడంతో పాటు శానిటేషన్ సిబ్బందికి కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు నిత్యం కృషి చేస్తోందన్నారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దే సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాలనీలను శుభ్రం చేస్తూ పట్టణాలు గ్రామాల అభివృద్ధికి శానిటేషన్ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. వేసవిలో నీటి ఎద్దలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్య తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులకు ఐడి కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిపుల చంద్రకళ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. వారంలో 5 రోజులు మాత్రమే పని దినాల దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారంలో 5 రోజులు పని దినాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెక్రటరియట్ లో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ బదిలీలు, వివిధ విభాగాల సమస్యలపై సీఎస్ కు వినతి పత్రాలు అందజేశారు. అదే సమయంలో అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సీఎస్ కె రామకృష్ణారావు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వారంలో 5 రోజుల పని విధానాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా జూన్ 2లోపే 2వ పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల క్యాష్లెస్ పథకంతో తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలని సీఎస్ ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీఎస్ కె రామకృష్ణారావు మాట్లాడుతూ జూన్ 2 నుంచి నగదు రహిత హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నింటినీ 100 రోజుల్లోపు చెల్లించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కొత్త హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల మూల వేతనంతో 1.5% వాటా, అంతే మొత్తంలో ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్తో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ట్రస్టు ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు. 2వ పీఆర్సీ నివేదిక తుది దశకు చేరిందని, అది అందగానే ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని చెప్పారు. నెల రోజుల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.